జగిత్యాల రూరల్ మండలం పోరెండ్ల గ్రామంలో గుండెపోటుతో 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు నిశాంత్ మృతి చెందాడు. ఏప్రిల్ 6న తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లిన నిష్కాంత్కు అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తీవ్ర గుండెపోటుతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అట్లనే ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్లో బాగా ప్రెషర్ చేశారు, సూది వేసారు, అన్నీ చేశారు, కరెంట్ షాక్స్ పెట్టారు. కానీ అప్పటికే ఏం లేదు. బాబు తీసుకోమన్నారు. అడికెళ్ళి మళ్ళీ సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అడికెళ్ళి సివిల్ హాస్పిటల్కి వెళ్ళాక ఆడ సుత ఏం లేదు, తీసుకపోతే ఇంటికి బాబు అన్నారు. ఇంటికి తీసుకుని వచ్చాను. ఇంకా సాయంత్రం తీసుకుని వచ్చాను. బాబుకి 9 సంవత్సరాలు, 3rd క్లాస్ చదువుతున్నాడు. ఏం పేరే? నిశాంత్. అట్లాగే నచ్చింది. అవి అయిపోయినాయి, పల్స్ రేట్ మొత్తం పడిపోయినాయి చెప్పి చెప్పారు. అప్పటికి నాడి కొట్టుకోలేదు, ఏది పని చేస్తారని చెప్పి చెప్పారు. నాడు అప్పటికి ఎండకన్నా ఎండలేదు, నీడకే ఉన్నాడు. ఎండకి ఎక్కడ తెలియదు. అక్కడ ఆపు చెట్టు ఉంది, చెట్టు కిందనే ఉన్నాడు. బండికి పిల్లలకి మా చెల్ల బిడ్డలు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు వచ్చి పడిపోయాడు. అంటే ఆయనకైనా పడిపోయాడు. టకటక చేతులు కాళ్ళు అని నడిచినా కానీ కడతలాడని ఒక 2-3 సార్లు శ్వాస తీసుకున్నాడు. అప్పటికి మేము మళ్ళీ జల్దీ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. కొత్త గుడి కట్టిన శివాలయం టెంపుల్ అక్కడ జరిగింది.